నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ అంటే అమరావతి, పోలవరం. రాజధాని ప్రాంతంలో విస్తృత పర్యటన చేసిన సీఎం చంద్రబాబు. శారదాపీఠం స్వామీజీ అక్రమాలపై విచారణ చేపట్టాలి. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పష్టమైన ప్రకటన చేయాలి. విశాఖలో కార్మిక సంఘాల నాయకులు డిమాండ్. విశాఖలో సందడి చేసిన సినీ నటి హనీ రోజ్. జే స్టూడియో ప్రారంభానికి ముఖ్య అతిథిగా హాజరు. డీటెయిల్స్ చూస్తే ఏపీ అంటే అమరావతి, పోలవరం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం అమరావతి నిర్మాణ పరిశీలన అనంతరం సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం నుండి చంద్రబాబు మాట్లాడారు. అమరావతి రైతులు 1631 రోజులు ఆందోళన చేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాజధాని పూర్తవుతుందనే నమ్మకంతో పోరాటాన్ని విరమించారని రైతులందరికీ మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా నమస్కారాలు తెలిపారు. పోలవరం పూర్తయితే రాష్ట్రం మొత్తానికి నీరు వస్తుందనే ఉద్దేశంతో దానిని పూర్తి చేసేందుకు ప్రాధాన్యతనిచ్చామని, పోలవరంతో రాయలసీమ రత్నాల సీమగా మారుతుందన్నారు. మనం ఆ రోజు ప్లాన్ చేసింది, నేను మళ్ళీ ఒక వైట్ పేపర్ ఒకటి రిలీజ్ చేస్తాం, అందులో డీటెయిల్స్ అన్నీ పెడతాం. ఈరోజు నేను ఫస్ట్ టైం వచ్చింది రాజధానిని చూడడానికి వచ్చాను. ఎక్కడున్నామో అధ్యయనం చేయడానికి వచ్చా. భవిష్యత్తులో ఏం చేయాలనో ఇక్కడ అమరావతిలో ఉండే రైతులే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ సజెషన్స్ ఇచ్చే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తొందరలోనే ఒక వైట్ పేపర్ కూడా పబ్లిసైజ్ చేస్తాం. ఒక వైట్ పేపర్ పబ్లిసైజ్ చేసి ప్రజల అందరూ కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ముందే చెప్పాను, ఇది ఏ ఒక్కరి కోసమో కట్టే రాజధాని కాదు, ఇది ప్రజా రాజధాని, భావితరాల భవిష్యత్తు కోసం రాజధాని. తెలుగు జాతి గర్వంగా తలెత్తుకుని తిరిగి విశాఖలోని సినిమా బ్లాక్ టికెట్లు అమ్ముకునే వ్యక్తి ఏ విధంగా స్వామీజీగా మారారంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. గురువారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్వామీజీ శారదాపీఠం పేరిట వైసీపీ ప్రభుత్వం హయాంలో చాలా అక్రమాలకు పాల్పడ్డారని, రెవెన్యూ స్థలాన్ని సైతం కబ్జా చేసి ఈ పీఠాన్ని నిర్మించారన్నారు. ఈ పీఠం వేదికగా గత 5 ఏళ్ల పాటు సాగినటువంటి వ్యవహారాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, అవినీతి వెలికి తీయాలని డిమాండ్ చేశారు. 4 పీఠాలు ఉన్నాయని చెప్పి ప్రతిష్ఠింపజేశారని చెప్పి ఆదిశంకరాచార్యులు గారు 4 పీఠాలే ఉన్నాయని చెప్పినట్టు సందర్భం. అటువంటిది విశాఖలో ఒక బోగస్ ఆధ్యాత్మిక సంస్థ శారదాపీఠం పేరుతో స్వరూపానంద సరస్వతి ఇక్కడ ఒక నకిలీ స్వామి అవతారం ఎత్తి ఏదైతే విశాఖలో పండుగాడనే పేరుతో బ్లాక్లో సినిమా టికెట్లు అమ్ముకొని శారదాపీఠానికి అధిపతి ఎలాగయ్యాడో చెప్పాలి. అసలు ఈ పీఠానికి ధర్మాధికారి ఎవరు? ఈ పీఠం యొక్క ఆస్తి ఏదైతే ఉందో చెనముషిరవాడలో అక్కడ రెవెన్యూ స్థలాన్ని కబ్జా చేసిన మాట
ఈ యొక్క శారదాపీఠం స్వరూపానంద వాస్తవం కాదా? రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చి మమ అని చెప్పి అనిపించేసి ఎందుకు కబ్జాలు తొలగించకుండా వెనక్కి వెళ్ళిపోయారు? ఏదైతే రామతీర్థాల్లో రాముడు తలకై నరికినప్పుడు కానీ, అంతర్వేదిలో నరసింహస్వామి రథం తగలబెట్టినప్పుడు కానీ, లేదంటే దుర్గ టెంపుల్లో వెండి సింహాలు మాయమైనప్పుడు కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయించాలని సిఐటియు విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. గురువారం విశాఖ సిఐటియు ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్, పబ్లిక్ సెక్టర్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ ఎస్ జ్యోతిరావు, కో కన్వీనర్ కె కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలోనూ విశాఖలోనూ గత 1225 రోజులుగా కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున పోరాడుతున్నారన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోమని, ప్లాంట్ పూర్తిగా పరిరక్షిస్తామని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారత్, పల్లా శ్రీనివాస్ గాజువాక వద్ద మీటింగ్ లో తెలిపారన్నారు. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మద్దతుతో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోమని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వంతో ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. పేరు కుమార్, సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి. జ్యోతేశ్వరరావు గారు పబ్లిక్ సెక్టర్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనరు, కుమార్ మంగళం గారు పబ్లిక్ సెక్టర్ కోఆర్డినేషన్ కమిటీ కో కన్వీనర్. రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎన్నికలు అయిపోయాయి. మంచి మెజార్టీతోటి, అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గెలిచింది. మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి, ఆంధ్ర రాష్ట్రం తాలూకా కోరికలు, హక్కులు ఏవైతున్నాయో దాన్ని పరిరక్షించాలి అని చెప్పి సిఐటిగా మేము కోరుతూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకి, మంత్రులకి అందరికీ కూడా సిఐటియు విశాఖ జిల్లా కమిటీ తరఫున అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో తెలుగువారి గుండె చప్పుడు, ఆత్మాభిమానం అని చెప్పి ఏదైతే స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి మనం పోరాడి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని గత 1227 రోజుల నుంచి పెద్ద ఎత్తున దీక్షలు జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిన వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి మేము స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం కాకుండా కాపాడుతామని హామీ ఇచ్చారు. 5 ఏళ్ళు గడిచిపోయింది, 6వ ఏడాది కూడా అడుగుపెట్టాం. కానీ ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ మీద ప్రైవేటీకరణ కత్తి వేలబడుతూనే ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం, కేంద్రంలో 3వసారి ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం పూర్తిగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా విశాఖపట్నంలో కానీ రాష్ట్రంలో కానీ 100% అధికారంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చింది. కాబట్టి వీళ్ళందరూ బ్యూటీ సేవలలో అత్యాధునిక సేవలతోటి పేరుగాంచిన జై స్టూడియో 4వ బ్రాంచ్ను సిరిపురం విఐపి రోడ్లోని ప్రారంభించింది. ఈ బ్రాంచ్ని ప్రముఖ సినీ తర హనీ రోజ్ ప్రముఖ మోడల్ మానసా చౌదరి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీ తార హనీ రోజ్ మాట్లాడుతూ ప్రఖ్యాతిగాంచిన జే స్టూడియో ప్రారంభించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, ఎంతో అధునాతనంగా అడ్వాన్స్ టెక్నాలజీతో కాస్మెటాలజీ సేవలు ఇస్తున్నారని, కొత్త బ్రాంచ్ ప్రారంభం సందర్భంగా ఎన్నో ఆఫర్లు ఇస్తున్నారని, అందరూ దీనిని వినియోగించుకోవాలని కోరారు. తాను నటించిన సినిమా మలయాళం, తెలుగులో విడుదల కాబోతోందని, తెలుగులో కూడా చాలా అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. మేనేజింగ్ పార్ట్నర్ శ్రీకాంత్ మాట్లాడుతూ తాము ఇప్పటి వరకు 3 బ్రాంచెస్ ని ఏర్పాటు చేశామని, 4వ బ్రాంచ్ చాలా అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేశామని, దీనిలో కాస్మెటాలజీ, బ్రైడల్ మేకప్, హెయిర్, ఆయుర్వేద సేవలు ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జే స్టూడియో అధినేత జ్యోతి, రవి తదితరులు పాల్గొన్నారు.
Yes, customers. I wish them all the very best, J Studio team, the whole team, all the very best and all the success in their future ventures. Thank you so much. అందరికీ ఒక పెద్ద హాయ్. నేను మానస బబుల్గమ్ ఆర్టిస్ట్ని. ఫస్ట్లీ జ్యోతి గారు అండ్ శ్రీకాంత్ గారికి ఒక పెద్ద హార్టీ కంగ్రాచులేషన్స్. ఇంత పెద్ద వెంచర్, అది 4th బ్రాంచ్ వైజాగ్లో స్టార్ట్ చేయడానికి. అండ్ సో ఈ ప్లేస్లో నాట్ జస్ట్ హెయిర్ మేకప్ అది ఒక్కటే కాకుండా దే హ్యావ్ స్టార్టెడ్ కాస్మెటాలజీ అండ్ ఆయుర్వేదిక్ సర్వీసెస్ అండ్ ఆల్ దాట్, విచ్ ఇస్ అ రియలీ నైస్ థింగ్. అండ్ ఇన్ని ఫ్లోర్స్ ఆఫ్ కాస్మెటాలజీ దీనికి ఇట్స్ రియలీ నైస్ వెంచర్. అండ్ ఐ థింక్ ఇక్కడ గ్రూమ్ అవ్వడానికి ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ టు. సో యా, యాక్చువల్లీ ఇక్కడ అందరికీ వచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ యూ ఫర్ ద మీడియా media to actually cover this. Thanks. J Studio అంటే J అంటే జ్యోతి, మా వైఫ్ దండి. ప్యాషన్తో స్టార్ట్ చేసాం 2019లో. సో ఈ స్టార్ట్ చేసిన జర్నీలోని మా యొక్క క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ అండ్ మా యొక్క ఎక్స్పర్ట్ స్టాఫ్ వల్ల మేము ఇలాగ 4th బ్రాంచ్ స్టార్ట్ చేయడం అవుతుందండి. అండ్ మా యూఎస్పీ ఏంటంటే ట్రైన్డ్ స్టాఫ్ విత్ వి యూజ్ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ విత్ గుడ్ రిజల్ట్స్ వస్తాయండి. అదే కాకుండా మాకు J Studioలో అస్థెటిక్స్ ఉంది అండ్ ఆయుర్వేద కూడా ఉంది. అంటే అన్ని అండర్ వన్ రూమ్ బట్ అందరికీ మనకి అందుబాటులో ఉండేటట్టు. అండ్ మీ అలా గ్రో అవడానికి కారణం కూడా మా వెల్ విషర్స్ ఉన్నారు చాలామంది, హు హావ్ సపోర్టెడ్ అస్, హు హాస్ ఎంకరేజ్డ్ అస్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ అండి. అండ్ మెయిన్లీ థ్యాంక్స్ ఫర్ ద వీడియో హు ఆర్ కమింగ్ డౌన్ ఓవర్ హియర్. అండ్ థ్యాంక్స్ ఫర్ రోజీ మ్యామ్ అండ్ చౌదరి మ్యామ్ ఫర్ కమింగ్ డౌన్ అండ్ సపోర్టింగ్ అస్. మ్యామ్, ప్రజాపిత బ్రహ్మకుమారిస్ విశాఖ యూనిట్ ఆధ్వర్యంలో ఈ నెల 21న ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు యూనిట్ ప్రతినిధి రమా తెలిపారు. గురువారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మనసును ప్రతి పరిస్థితులలో ప్రశాంతంగా ఉంచుకునే కళ సహజ రాజ యోగాభ్యాసం ద్వారా లభిస్తుందన్నారు. యోగా శాంతికి చిహ్నమన్నారు. మానవులు గర్వించే రీతిలో దేశ రాజయోగ వైభవం ఇంకా పెరగాలి. పూర్వం ఋషులు మునులు రాజయోగ ప్రాచుర్యంలోకి తెచ్చారు. ప్రజలంతా కూడా యోగా రాజయోగ సాధన చేయటం ద్వారా సంపూర్ణ మానసిక ఆరోగ్యం పొందాలి. వయసుతో సంబంధం లేకుండా అందరూ సాధన చేయాలి. ప్రపంచంలో గల 140 దేశాల్లో 9,200కు పైగా ఉన్న బ్రహ్మకుమారి సేవా కేంద్రాల్లో ఉచిత రాజయోగ శిక్షణ ఇవ్వటం జరుగుతుందని గుర్తు చేశారు. 5,000 సంవత్సరాల ప్రాచీన భారతదేశం యొక్క రాజయోగంగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో జాతీయ ప్రపంచ దేశాల వారందరూ కూడా భారతదేశం యొక్క ప్రపంచాన్ని ఎంతగా అభివృద్ధి చెందించామన్నది అది యోగా దినోత్సవాల రోజున ప్రతి ఒక్కరూ కూడా ప్రేరణ తీసుకోవాలి. ఈ రాజయోగ విద్యను యోగా విద్యలను మానవుడు దుర్గుణాలతో చెడుద్దేశాలైన మీడియా సోదరులకు, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం ముఖ్య స్థానం రాజస్థాన్ మౌంట్ ఆబు, లోకల్ విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి మా సేవా కేంద్రాల నుంచి మీ అందరికీ కూడా ఈ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనం ఇప్పుడు 10వ ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా రాజకీయ నాయకులు కావచ్చు, ధార్మిక నాయకులు కావచ్చు, లేదా వ్యాపారవేత్తలు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ప్రస్తుత నేపథ్యంలో మానసిక ఒత్తిళ్ళు, మానసిక భయాందోళనలు ప్రతి విషయంలో కూడా శారీరక అనారోగ్యానికి గురి చేసేటువంటి విషపు ఆలోచనలు మానవ సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయి. ఇదే కాకుండా భారతదేశం ప్రపంచ దేశాల్లో ఎంతో అభివృద్ధి పురోగమనానికి వెళుతున్నటువంటి ఈ సమయంలో భారతదేశంలోనే రోగుల సంఖ్య ఎక్కువ ఉంది. అలాగే మద్యపానం, మత్తు పానీయాల యొక్క ఈ నషాలో కూడా భారతదేశం మునిగిపోయి ఉంది. దుర్వ్యసనాలతో, దుర్గుణాలతో, దుర్మరణాలతోటి, దుర్ఘటనలతోటి భారతదేశంలో ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా విశాఖలో 2012లో ప్రభుత్వ భూములకు బోగస్ పట్టాదారులను సృష్టించి ల్యాండ్ పూలింగ్ పేరుతో ఆ భూములను బడాబాబులకు కట్టబెట్టిన కుంభకోణంపై
ఏసీబీ స్పెషల్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలైందని ఈ నేపథ్యంలోనే 11 మంది అధికారులను బాధ్యులను చేస్తూ చట్టపరమైన చర్యలు మొదలైనట్లు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి లొడగల కృష్ణ తెలిపారు. గురువారం విశాఖ టీడీపీ కార్యాలయంలో లీగల్ సెల్ కార్యదర్శి గిరిధర్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధురవాడ, రుషికొండ, ఎంవీపీ కాలనీ, పాండురంగాపురం ప్రాంతాల్లోని ల్యాండ్ యూజ్ ప్లాన్ కు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులకు స్థలాలను ఉడా అప్పన్నంగా దారపోయడాన్ని కూడా కోర్టులో సవాలు చేసినట్లుగా తెలిపారు. దీని వెనుక అప్పట్లో మంత్రులుగా ఉన్న ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణల పాత్ర ఉందని ఆరోపించారు. పెట్టడం జరిగింది. ముఖ్యంగా 2012 సమయంలో ఈ విశాఖపట్నం ఉడాలా జరిగిన అతిపెద్ద భూ కుంభకోణం ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద భూ కుంభకోణంగా అప్పుల్లో మనం చర్చించుకున్నాం. అప్పుల్లో లొడగల కృష్ణ నేనుగా తెలుగు అధ్యక్షుడిగా ఉన్నాను తెలుగుదేశం పార్టీ తరపు నుంచి. మేము 3 టౌన్లో కంప్లైంట్ పెట్టినా కూడా ఈ యొక్క స్కామ్ మీద చర్యలు తీసుకోకపోతే అడ్వకేట్ గిరిధర్ ద్వారా మేము ఏసీబీ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేయడం జరిగింది. దాన్ని ఏసీబీ వారికి రెఫర్ చేసి కేసు కట్టమని చెప్పారు. దాని క్రైమ్ నెంబర్ కూడా నెంబర్ 4/2012. ఇది ఏసీబీ కోర్టు వారు ఇచ్చిన ఎఫ్ఐఆర్. దాని తర్వాత 10 సంవత్సరాల సుదీర్ఘ విచారణ జరిపి రీసెంట్గా ఏసీబీ వారి కోర్టులో ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. ఏదైతే తెలుగుదేశం పార్టీ వాస్తవాలను బయటికి తీసి కోర్టు ద్వారా ఏసీబీ పోలీసు వారికి విచారణ చేయించామో అది ప్రూవ్ అయ్యింది. ముఖ్యంగా విశాఖపట్నంలో అతిపెద్ద భూ కుంభకోణం అప్పట్లో ఉన్న ఉడా. తెలుగువారి జీవితాల్లో అత్యంత ప్రభావితమైన ముద్ర వేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని టీడీపీ విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. ఆయన మరణం రాష్ట్రానికి కాదు దేశానికి కూడా తీరని లోటన్నారు. గురువారం విశాఖలోని సవేర ఫంక్షన్ హాల్లో రామోజీ గ్రూప్ సంస్థల పూర్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ ఎంపీ శ్రీభరత్ పార్టీ విశాఖ అధ్యక్షులు గండి బాబ్జీ మాట్లాడుతూ సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరమని పేర్కొన్నారు. ఈనాడు గ్రూప్ సంస్థలు స్థాపించి వేల మందికి ఉపాధి కల్పించారన్నారు. మీడియా రంగంలోని రామోజీరావుది ప్రత్యేకమైన శకమని కొనియాడారు. ఎన్నో సవాళ్లను సమస్యలను అధిగమించి ఎక్కడ తల వంచకుండా విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని పేర్కొన్నారు. భరత్ గారు ఎదురుండి నిలబడి ఎక్కడో కూడా మీ అందరూ కూడా ఈనాడు పత్రికలో పనిచేస్తాం సార్. నేనైతే గోవింద గారు అందరికీ నమస్కారం అండి. ఇవాళ రామోజీరావు గారి మెమరీలో ఇక్కడ ఉత్తరాంధ్ర ఈనాడు గ్రూప్ పూర్వ ఉద్యోగులందరూ సంస్కరణ సభలో మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అలాంటి ఒక గొప్ప ఇండివిజువల్ని నాయకుడిని గుర్తు చేసుకుని ఆయనతో ఉన్న అనుబంధాలు ఏదైతే మెమరీస్ ఉన్నాయో షేర్ చేయడం అనేది చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే అలాంటి వాళ్ళు సమాజానికి ఒక ఇన్స్పిరేషన్. ఆయన ఉన్నంతకాలం ఒక ఫైటరు, తెలుగు లెజెండ్. ఎందుకంటే మన తెలుగు జాతిలో ఉన్న టవరింగ్ పర్సనాలిటీస్లో అతి తక్కువ మందిలో ఆయన ఒకరిగా నేను భావిస్తున్నాను. గొప్ప సంస్థలు క్రియేట్ చేశారు. అవి ఇంకా భవిష్యత్తులో కూడా బాగా నడవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అనేక విషయాల మీద దాని మీద ఆధారపడి ఉన్నారు. అది చిట్ ఫండ్ అవనివ్వండి, లేకపోతే న్యూస్ మీడియా అవనివ్వండి, లేకపోతే ఫిల్మ్ సిటీ అవనివ్వండి, అనేక సంస్థలు రామోజీరావు గారు సృష్టించారు. ఇవాళ ఆయన పిల్లలు, మనవరాళ్ళందరి మీద కూడా బాధ్యత ఉంది. ఏదైతే విలువలతో ఆయన సంస్థల్ని నిర్మించారో వాటిని పెంచారో, ఏదైతే విలువలతో ఇక్కడ ఎంప్లాయీస్ అందరూ కూడా అక్కడ ట్రైన్ అయ్యారో, గ్రూమ్ అయ్యారో, అవన్నీ ఇవాళ సమాజంలో చాలా స్ఫూర్తిదాయకమైన విషయాలు. కాబట్టి 10 మంది ఇట్లాంటి విలువల్ని ముందుకు తీసుకెళ్తే మన ద్వారా రామోజీరావు గారు ఇంకా బతుకుంటారని నేను భావిస్తున్నాను. ఎస్బీఐ యూనియన్ నేత కామ్రేడ్ వై తారకనాథ్ 20వ వర్ధంతి వేడుకలు సబ్బవరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఘనంగా నిర్వహించారు. సబ్బవరం ఎస్బీఐలో పనిచేస్తున్న యూనియన్ ప్రాంతీయ కార్యదర్శి పైలా ప్రసాదరావు తారకనాథ్ చిత్రపటానికి పూలమాలలు వేసి
నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యూనియన్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ పిలుపు మేరకు అనకాపల్లి జిల్లాలోని అన్ని బ్రాంచుల నందు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. సబ్బవరం బ్రాంచ్లో సేవా కార్యక్రమాలలో భాగంగా మండలంలోని పెద్దగొల్లలపాలెనికి చెందినటువంటి తల్లిదండ్రులు చనిపోయి అనాథలుగా మిగిలిన 2 పిల్లలు అనే విషయాన్ని పత్రికల ద్వారా తెలుసుకొని 2 పిల్లలకి తనవంతుగా సహాయం 10,000 రూపాయలను నగదును అందించినట్లుగా తెలిపారు. దాతలు ముందుకు వచ్చి వారిని ఆదుకోవాలని ఈ విషయంలో స్థానిక మీడియా ప్రతినిధులకి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక లోకల్ సెక్రటరీలు మురళి, కళ్యాణ్, రమేష్, నిహార్, శ్రీరాములు, జీవి రమేష్, లక్ష్మి, పెంటయ్య, కమలాకర్, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెదగొల్లలపాలెం విలేజ్కి సంబంధించినటువంటి చందా నూకరాజు, అదేవిధంగా చందా కనక అనే ఆమె గత నెలలో పరమపదించడం జరిగింది. వారికి 2 కుమారులు ఉన్నారు. ఈయన రెండో కుమారుడు, మొదటి కుమారుడు 10th క్లాస్ చదువుతున్నాడు, స్కూల్లో ఉన్నాడు. రెండో కుమారుడు జెడ్పీ హై స్కూల్లో చదువుతున్నాడు. వీరికి మా వంతు సహకారంగా ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వీరికి అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్లోని ఈ అమౌంట్ వేయడం జరుగుతుంది. ఈ అకౌంట్ దాతలకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా మనసున్న మహారాజులు ఉంటే వారికి సహకారాలు అందించవచ్చు. ఇప్పుడు మీరు ఇస్తున్న అమౌంట్ ఎంత అండి? ఇప్పుడు నా వంతు సహకారంగా యూనియన్ తరఫున 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జరిపినట్టే ఈ సంవత్సరం కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ జిల్లా మొత్తం కూడా అనకాపల్లి జిల్లా మొత్తం అన్ని బ్రాంచెస్లో ప్రతి విలేజ్లో కూడా సేవా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు సబ్బవరంలో మా యొక్క మీడియా ప్రతినిధులైతేనేమి, మిత్రులైతేనేమి వారి యొక్క గ్రూప్లో గత వారంలో పెట్టినటువంటి పెదగొల్లలపాలెం విలేజ్లో తల్లిదండ్రులు చనిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పర్యటన ముగిసింది. అమరావతి పరిధిలో కీలకమైన అన్ని ప్రాంతాలను సీఎం పరిశీలించారు. ఐకానిక్ సెక్రటరియట్, అసెంబ్లీ, జడ్జిల నివాస సముదాయం, ప్రజాప్రతినిధుల నివాస సముదాయం సహా అన్నింటినీ సీఎం పరిశీలించారు. ముందుగా తొలుత జగన్ కూల్చేయించినటువంటి ప్రజావేదికను చంద్రబాబు సందర్శించారు. టీడీపీ అధికారంలోకి రావడంతోనే అమరావతి రాజధానిగా కొనసాగేలా చంద్రబాబు స్పష్టమైన సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. దీంతో అమరావతి రైతుల ఆకాంక్ష మేరకు అమరావతి రాజధానిని పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న చంద్రబాబు అక్కడ ఉన్న పరిస్థితిపై అధ్యయనం చేశారు. దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం మా స్టేట్ బ్యూరో దుర్గా ప్రసాద్ అందిస్తారు. ఏపీ రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫుల్ ఫోకస్ పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. ఏదైతే అమరావతి రాజధానిలో చంద్రబాబు పర్యటన ఈరోజు కొనసాగింది. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటగా పోలవరాన్ని సందర్శించిన అనంతరం జిల్లా పర్యటనలో భాగంగా నేడు అమరావతి రాజధాని ఏదైతే ఏపీకి సంబంధించి రాజధాని గతంలో ప్రకటించగా ఆ రాజధాని ప్రాంతాన్ని ఈరోజు చంద్రబాబు పర్యటించి తాజా పరిస్థితులపై ఆయన ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా ఆయన పర్యటనలో ఎన్నో సంబంధించి అంటే రాజధాని ఏ విధంగా గతంలో అభివృద్ధి పనులు జరిగినాయి, వైసీపీ అధికారులు చేపట్టిన తర్వాత పనులు ఏ విధంగా కొనసాగాయని పూర్తిగా పరిశీలించేందుకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఈరోజు అమరావతి రాజధాని ప్రాంతాన్ని సందర్శించారు. గతంలో టీడీపీ హయాంలో ఏదైతే నిర్మాణాలు చేపట్టారో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన అమరావతి రాజధాని పనులు ప్రారంభించిన తర్వాత నాటి పరిస్థితులే నేటికి కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 3 రాజధానులు అంటూ అమరావతిని పక్కన పెట్టిన పరిస్థితి అది అందరికీ తెలిసిందే. అయితే మరలా మన రాజధాని ఏపీకి సంబంధించి రాజధాని అమరావతి, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. రాజధాని ప్రాంతం మీద ఏదైతే ఉందో అమరావతిని సందర్శించి ఆ బిల్డింగ్ల యొక్క పరిస్థితి తాజా ఎటువంటి మనం అభివృద్ధి చేయాలి, గతంలో ఉన్న పనులు ఏ విధంగా ఉన్నాయి, ఎంతవరకు కొనసాగాయని ఆయన అధికారులు ఆరా తీశారు. అదేవిధంగా ఏదైతే వైసీపీ గతంలో అధికారం చేపట్టిన తర్వాత ఉండవల్లి కరకచెట్ట ప్రాంతంలో ప్రజావేదిక ఏదైతే కూల్చివేత నుండి అధికారం ఆయన ప్రారంభించారో జగన్ ప్రభుత్వంలో గతంలో ఏదైతే కూల్చివేతకు ప్రారంభించిన ప్రజావేదిక నుండే ఈరోజు
చంద్రబాబు నాయుడు పరిశీలించి అక్కడి నుంచే అధ్యయనం ప్రారంభించడంగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి దిశానిర్దేశం కూడా అధికారులకు ఆయన చెప్పడం జరిగింది. రానున్న కాలంలో ఏపీ రాజధాని అమరావతి పురోగతి త్వరితగిన సాగించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అటు రైతులు కూడా ఏదైతే అమరావతి సంబంధించి రైతులు కూడా 1631 రోజులు సుమారు వారు ధర్నాలు నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అధిరోహించిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారం రాగానే వారు ధర్నా కూడా ఆపేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా అటు రైతులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి ఆ ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత త్వరితగిన రాజధానిని నిర్మూలన పూర్తి చేస్తాం, ఏపీకి ప్రజలకి అది అందుబాటులో తెచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పేసి చంద్రబాబు ప్రకటనపై రైతులు ఏపీ ప్రజలు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న తాజా పరిస్థితి అయితే కనిపిస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ అంటే అమరావతి, పోలవరం. రాజధాని ప్రాంతంలో విస్తృత పర్యటన చేసిన సీఎం చంద్రబాబు. శారదాపీఠం స్వామీజీ అక్రమాలపై విచారణ చేపట్టాలి, జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పష్టమైన ప్రకటన చేయాలి, విశాఖలో కార్మిక సంఘాల నాయకులు డిమాండ్. విశాఖలో సందడి చేసిన సినీ నటి హనీ రోజ్ జే స్టూడియో ప్రారంభానికి ముఖ్య అతిథిగా హాజరు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్.